ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి దూకుడుతోటి సీట్లు అభ్యర్థులను ప్రకటించే క్రమం ఉంటే కనుక మరో పక్కన 12 లిస్టులు వదిలినా సరే, ఇప్పటికి నిన్నటితోటి 12 లిస్టులు వదిలినా సరే ఎందుకని 70 మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటారు? అసలు లిస్టులు యాడ్ వదిలేరు సార్. ఏదో ఎవడో ఒకటిని పెడదాం, అడ్డం పెడదాం. అసలు ఒక అభ్యర్థులు లేరు. ఇవాళ వైసీపీ తరఫున పోటీ చేస్తానికి కరెక్ట్ అయిన అభ్యర్థి ఎవడూ లేడు, నికార్స్ అయిన వాడు లేడు. ఎవడో వాళ్ళ చుట్టాలని ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు తీసుకొచ్చి పెడతాం తప్పితే ఇవాళ వాళ్ళకి అభ్యర్థులే లేరు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని చెప్పి ఒక పక్కన సభలు పెడుతున్నాడు కదా, మరి దేనికి సిద్ధం అనుకోవాలి? అభ్యర్థులను ప్రకటించకుండా ప్రకటించిన వాళ్ళు కూడా సమన్వయకర్తలే అంటూ ఒకసారి ప్రకటించిన దాన్ని 3 సార్లు మారుస్తూ మరి అది ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు? ఓడిపోవడానికి సిద్ధం, జైలుకి పోవడానికి సిద్ధం, ఎవరో ఒకరు సాపి వాళ్ళ శవాలతో రాజకీయం చేస్తానికి సిద్ధం. ఇది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్టు. ఫస్ట్ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు, తర్వాత బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు. ఇప్పుడు ఒక కార్యకర్తలు వాళ్ళే చంపి ఏదో తెలుగుదేశం వాళ్ళు అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం అవునండి, సిబిఐ ఎంక్వైరీ అడగండి. మీకు దమ్ముంటే మీరు చేయలేదు కదా, సరే తెలుగుదేశం వాళ్ళు చేశారో జనసేన వాళ్ళు చేశారో సిబిఐ ఎంక్వైరీ అడగండి. ఈరోజు వరకు అండి ఇంతమంది కార్యకర్తలు చచ్చిపోయారు, ఇంతమంది జనం చనిపోయారు, వెంటనే 20 లక్షలు ఎవరికైనా ప్రకటించారా? ఆ అమ్మాయికి ఒక్కదానికి ఎందుకు ప్రకటించారు? అంటే రోలింగ్లు తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి మరి ఆల్రెడీ చెప్తున్నారు. రోలింగ్ వచ్చింది 8వ తారీఖు, ఆ అమ్మాయి రైలు గుద్దుకుందాను 7వ తారీఖు. రైలు గుద్దుకున్న టైం ఎంత? 11 గంటలు. అదే స్టేషన్కి రైలు వచ్చే టైం 12:30. ఏ రైలు గుద్దిందండి? సరే ఇవన్నీ తర్వాత పెడదామండి. అసలు ముఖ్యంగా ఈయన సిద్ధమని సభలు పెడుతూ ఒక పక్కన భారీ ఎత్తున జనాలు వస్తున్నారంటూ మరో పక్కన డ్రోన్లు ఎగిరితేనే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చారంటారు? ఎవరు సార్ డ్రోన్లు? మాకేం పని అండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు డ్రోన్లతో పని లేదు, మేము డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళ డ్రోన్లతో తీస్తాం. నువ్వు డ్రోన్తో వస్తుంది ఏదో గ్రీన్ మ్యాట్ 200 ఎకరాలు అంటాడు, చివరి 10 ఎకరాల్లో గ్రీన్ మ్యాట్ వేస్తాడు. నిన్న మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో వచ్చింది, ఆర్టీసీ బస్సులో డైరెక్ట్గా మందు బాటిల్ ఓపెన్ చేసి మందు తాగుతా కూర్చొని ఉన్నారు. మీరు ఏ రకంగా వస్తున్నారు? మీకు జనం ఒరిజినల్గా రావట్లా. మీరు ఇచ్చే మందు బాటిల్, పలా బాటిల్ 500 రూపాయల డబ్బుల కోసం వస్తున్నారు. వాళ్ళు నీకేం జైలు కొడతలేదే. నువ్వు మాట్లాడినప్పుడు ఏదో ఆ స్టేజీ ముందున్న 10 మంది తప్పితే నీ యాక్సీ ఉంది కదా, నీ యాక్సీలో రాసుకోవడం తప్పితే నీకెవడూ చేయి కొడతలే. ఇవాళ నికరంగా చెబుతున్నామండి. మీరు నికరమైన వాళ్ళు అయితే ఈ పరదాలు వద్దు, ఇవన్నీ వద్దు. ఇవాళ కాలేజీ పిల్లలు నువ్వు ఎక్కడికి పోయినా ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ పిల్లలు వెళ్ళే టైంలో నువ్వు అక్కడికి వెళ్ళి ఊరకు బారికేట్లు కట్టుకొని ఆ పిల్లల్ని పక్క రోడ్లోంచి పంపిస్తే 1 నిమిషం లేట్ అయితే కాలేజీలో రానిరు ఎగ్జామ్ రూమ్లోకి. వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నావు? అది ఆలోచించకుండా సిద్ధం ఎవడికి సిద్ధం? ప్రజల సొమ్ముతో సిద్ధం సభలు పెడతా ఏమి సిద్ధం? నువ్వు సొంత చెల్లి అడుగుతుంది. దాదాపు ఒక్కొక్క సభకు 90 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు బ్యానర్ల కోసం 600 కోట్లు ఖర్చు పెట్టావు జగన్ రెడ్డి. ఏమైనా ఎక్కడ ఈ డబ్బులు అని అడుగుతుంది కదా. అలాగే ప్రత్యేక హోదా కోసం పోరాడిన నువ్వు ఈ రోజు నోరెందుకు తెలవట్లేదని చెప్పి నిన్న షర్మిల గారు అడుగుతున్నారు. దాని గురించి వైసీపీ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నారంటారు? సార్ 25 మంది ఎంపీలు ఉంటే మెడలు ఉంచుతా గవర్నమెంట్ది అన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ది. 28 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులతో సహా. మెడ ఈడొంచాడు, వాళ్ళు అంచలా కాళ్ళకు దండాలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాదగా ప్రధానమంత్రి కలిసేటప్పుడు మన ఆంధ్ర సాంప్రదాయ ప్రకారం వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎవరికైనా ఇస్తాం. ఎవరైనా కామన్గా జరిగేది. మరి నువ్వు ఎన్ని బొమ్మలు తీసుకెళ్ళా? చంద్రబాబు నాయుడు ఆ బొమ్మలతో కోట్ల లక్షలు తెచ్చాడు. నువ్వెన్ని బొమ్మలు తీసుకెళ్ళావు? నీ బొగ్గ రాజేంద్ర ప్రసాద్ ఎన్ని బొమ్మలు తీసుకెళ్ళాడు? ఏమండి, ఇంకొకటి, నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే సిద్ధం సభకి మా సొంత డబ్బులు పెట్టామని చెప్పమానండి. దాని గురించి అక్కడ మాట్లాడలేదు కదా. ఏమి లేదు సార్, 1,00,000 మందికి బటన్ నొక్కుతాడు ఏదో ఇస్తున్నామని, 50,000 మందికి ఇస్తాడు. తత్మా 50,000 మంది డబ్బులు ఆ సిద్ధం సభ కోసం వీటి కోసం ఖర్చు పెడతాడు.
అది జరిగేది. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఆకట్టుకొని అవన్నీ తగలబెట్టేస్తాం. ప్రతి ఒక్కటి సార్, ఆ సీడీలు బోడీలు ఉంటాయి కదా, అవన్నీ తగలబెట్టేస్తాం, దొంగ రికార్డులు సృష్టిస్తాం. ఇదే ఇతను చేసే పని. బ్రతుకంతా దొంగ బ్రతుకారండి సార్. నేను 10th ఫస్ట్ మార్క్ అన్నాడు, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ అన్నాడు, డిగ్రీలో ఫస్ట్ క్లాస్. వాళ్ళన్న వాళ్ళ తండ్రి అసెంబ్లీ సాక్షిగా మా అబ్బాయి 10th అయిపోగానే ఫారెన్ పంపించాను, వాడు అక్కడ ఉండలేక వచ్చేసాడని డైరెక్ట్గా వాళ్ళ తండ్రి ఒప్పుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా. రికార్డులు ఉన్నాయండి, రికార్డులు ఉన్నాయి. మరి ఈయన ఎందుకు మరి ప్రతిదానికి అసలు ప్రతిపక్షాలను విమర్శించేటప్పుడు చాలా భయంకరంగా విమర్శిస్తున్నారు కదా? అసలుకి ఏమి లేదు సార్, నోరు వేసుకొని పడితే చాలు, నా పాపాలన్నీ పోతాయి, నాకు నోరు ఉంది. ఏంది ఇప్పుడు మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింటోడి వేసినట్టే. ఏ రోజైనా ఇతను ఒక్క పని, ఇప్పుడు ప్రధానమంత్రిని కలిశాడు సార్, ఏదో రాష్ట్ర అవసరాల కోసం ఇంకోటో, బయటకు వచ్చి ఏమన్నా మీడియా పెట్టాడా? మీడియా మీటింగ్ ఏమైనా పెట్టాడా? పెట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నారు కదా. పెట్టాల్సిన అవసరం ఉందా? ప్రజలకు తెలియజేద్దా? నువ్వు ప్రధానమంత్రిని ఎందుకు కలిసావు, ప్రధానమంత్రి ఏం చెప్పాడు, లేదు పలానా మంత్రిని ఎందుకు కలిసావు, అతను ఏం చెప్పాడు చెప్పాలి కదా. అదేమంటే ఏదన్నా ఉంటే విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. వాళ్ళు ఎవడండి సజ్జల రామకృష్ణారెడ్డి? నీ కింద బతికే బొక్క వాడికి తీసుకొచ్చి నువ్వు జీతం లేక గవర్నమెంట్ జీతం ఇస్తున్నావు. వాడు మాట్లాడేది ఏంటండి? సకల శాఖ మంత్రి అని. అసలు ఏ మంత్రి అయినా బయటకు వచ్చి ఇదిగో నా శాఖలో ఈ పని చేస్తున్నాను మాట్లాడా? సజ్జలు మాట్లాడాలా? ఏమైనా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మేము పని చేస్తున్నాం కదా, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కదా అంటున్నారు కదా. అసలు అభివృద్ధి కార్యక్రమాలు సరే సార్, చదువుకున్న వాళ్ళకి తెలియట్లా, చదువుకున్న వాళ్ళకి అసలు తెలియట్లా. మీరు చెబితేనే తెలిసేది, మరి మీరు చెప్పకపోతే అట్ట. అవును, బటన్ నొక్కుతున్నాం అంటున్నారు కదా. ఏ బటన్? మెడికల్ కాలేజీలు కట్టాము అంటున్నారు, మెడికల్ కాలేజీ తెచ్చాము. ఏదో ఒక కాలేజీ కొత్తగా ఓపెన్ చేసింది చూపెట్టమనండి. కడపలో ఓపెన్ చేశారు కదా. ఏది గ్రాఫికా? చంద్రబాబు నాయుడు కడితేనే అసెంబ్లీలో కూర్చొని గ్రాఫిక్ అన్నారు, అక్కడ ఆఫీసర్ల బిల్డింగ్లు గ్రాఫిక్ అన్నారు. మీరు ఇవాళ విశాఖపట్నంలో ఒక గ్రాఫిక్ గీశారు, అది గ్రాఫిక్ కాదా? మీరంతా గ్రాఫిక్గా. కడపలో బస్ స్టాండ్ ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు? ఒక్క బస్ స్టాండ్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 సంవత్సరాలు. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ల్యాండ్ పూలింగ్ కోసం పోయింది, 1 సంవత్సరం మీ ఎమ్మెల్యే వేసిన దాని మూలాన గ్రీన్ ట్రిబ్యునల్ కోసం పోయింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. తర్వాత ఉంది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టాడు చంద్రబాబు నాయుడు? నువ్వు 5 సంవత్సరాల్లో ఏం కట్టావు? ఇవాళ ప్రజలకు ఇల్లు కడుతున్నావు అండి, సెంటు భూమిలో. పిల్లరు ఊగుతుందండి పట్టుకుంటే. 1.5 లోతులు వేస్తున్నావు నువ్వు పిల్లరు, 1.5 లోతులు వేస్తున్నాడు పిల్లరు. 10 అడుగులు వేయాల్సిన పిల్లరు 1.5 లోతులు వేస్తున్నాడు. నిజంగా చెబుతున్నా సార్. పేదలకు మరి సెంటు స్థలాల్లో ఇల్లు కట్టించాను. ఆ సెంటు స్థలాల పేదల్లో ఏ పేదవాడు సంతోషంగా ఉన్నాడు చెప్పానండి? రమ్మానండి. పరదాలు కట్టుకోకుండా పోలీసు వాళ్ళు పెట్టుకోకుండా దమ్ముంటే డైరెక్ట్ రమ్మానండి ప్రజల మధ్యకి. ముఖ్యమంత్రి అసలు తాడేపల్లి దాటలేడండి, ఆ పరదాలు ఏంది తాడేపల్లి దాటలేడు. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? ఎంతమంది కలిసి వచ్చినా సరే నన్ను పీకేది ఏమి లేదన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. వాడిని పీకాల్సి మరి వాడికి మాకేందండి? ఎవరికైనా ఏంది? వాడే పీక్కుంటాడు, వాళ్ళే పీక్కుంటున్నారు. మాకేం పని? ఏరే పార్టీలకి ఏం పని? థ్యాంక్ యూ.